నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్పుకుందామండి? ఫలించిన కళ. ఓహ్! బావుంది రమ్మగారు. కళలు ఫలిస్తాయి కదా జయ అప్పుడప్పుడు. ఆ! కదా! కొన్ని అసలు గుర్తుండవు. రోజు వచ్చేస్తుంటాయి మనకి. అవును. కానీ కొన్ని కళలు వెంటపడతాయి. ఏదో ప్రత్యేకమైన కళగా కనపడుతుంది. ఒక్కొక్కసారి ఎప్పుడో మనకు సంతానం కలగబోతుంది. కలిగే సమయం వచ్చినప్పుడు కొంతమందికి పువ్వుల తోటలు, పళ్ళ తోటలు అలాంటివి కల్లో కనపడతాయి. పువ్వులని పళ్ళ తోటలు కనపడితే పిల్లలు పుడతారనమాట. ఓహ్! పువ్వుల తోటలు కనపడితే ఆడపిల్ల, పళ్ళ తోటలు కనపడితే మగపిల్లలు అలా చెప్పేవాళ్ళు ఊళ్ళల్లో. అదేలెండి. చెప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏదో ఊరెళ్ళినట్టు, చనిపోయిన వాళ్ళు ఎవరైనా కనపడ్డట్టు అట్లా కళ వస్తే పెద్దవాళ్ళు చెప్పే ప్రయోజనాలు ఏవో ఉంటాయి. ఈ కళకి ఇలాంటి ఇది ఫలితం ఉంది అని. స్వప్నశాస్త్రం ఒకటి ఉందట. హ్మ్. ఎలాంటి కళ వస్తే అలాంటి ఫలితం వస్తుంది. త్రిజటా స్వప్నం చెప్పుకున్నాంగా మనం. అవునవును. అట్లా అయితే ఈ కళ చెప్తాం. ఒక ఊళ్ళోనట రాజుగారు బ్రహ్మాండమైన దేవుడి అవి ఇవి చాలా బాగున్నాయి. రాజ్యం చాలా బాగుంటుంది. కాంభోజ రాజ్యం. రాజుగారికి ఎవరో 2 అపురూపమైన వజ్రాలు తెచ్చిచ్చారు. వస్తారుగా పై వాళ్ళ నుంచి వచ్చేవాళ్ళు బహుకరిచ్చారు. ఆయన ఆ 2 ఉంగరాలని 2 వజ్రాలని ఉంగరాలు చేయించుకుందాం అనుకున్నారు. ఆ ఊళ్ళోకెల్లా అతిపెద్ద కంసాలి కొట్టు ఒకటి ఉంది. ఆ కంసాలి గారే ఈ రాజుగారికి బంగారపు వస్తువులు చేసేది. ఆయన్ని పిలిచి రాజు ఏం చేశారు, ఈ 2 వజ్రాలు ఇచ్చి 2 మంచి ఉంగరాలు చేయించండి అని నన్ను సైజు ఇచ్చారు. ఈయన కొట్లో రాఘవుడు అని ఒక కుర్రాడు పనిచేసేవాడు. మంచి చకమాగా ఉండేవాడు, చాలా చురుకైన వాడు. అయితే ఈయన ఆ వజ్రాలు 2 కుర్రాడికి అప్పచెప్పి రాజుగారి సైజులో ఉంగరాలు చేయాలరా, ఈ పని నువ్వు చెయ్యి అన్నాడు. చేస్తానన్నాడు. వాడు ఆ పూట ఏమైంది, ఆ పూట రాత్రి బాగా నిద్రపోలేవాడు. కొంచెం నిద్ర వస్తోంది. ఆయన కంసాలు నేను ఇంటికి వెళ్ళి అన్నం తినొస్తాను, వీటి సంగతి చూడమంటే వీడు అవి ఎదురుగుండా పెట్టుకుని బల్ల మీద కూర్చుని పని మొదలు పెడుతూ కళ్ళు మూతలు పడిపోతున్నాయని బల్లకి తలకాయ ఆనించి నిద్రపోయాడు. ఇది వజ్రాలు ఇచ్చి ఒక 2 రోజులు 3 రోజులు అయ్యింది. 2వ రోజు అనుకో, రాజుగారు ఆ రోజు మారు వేషంలో ఊళ్ళో తిరుగుతున్నాడు. కంసాలి వాళ్ళు ఇప్పుడు బజార్లు ఊళ్ళలో ఎట్లా ఉండేవి అప్పుడు ఆ కాలంలో, ఎవరికి వారివే నుండి అంగళ్ళు. ఏ అంగడికి ఆ అంగడి అంటే ఈ రకం అంగళ్ళన్నీ ఈ లైను. అవును. అట్లా ఉండేవి బజార్లు. మనకు కూడా ఈ బందర్ బెదవాడలో అలాగే ఉండేవి. అవును రమ్మగారు. ఇప్పుడు కూడా మనం బేగం బజార్ వెళ్తామా భలే ప్రత్యేకంగా కనపడతాయి. పచారీ సామాన్లన్నీ ఓ వైపు, ఓలేను. ఇత్తడి కొట్లన్నీ ఓ వైపు, ఈ బంగారం ఇమిటేషన్ వస్తువులు దొరికేదంతా ఓ లైను. 1 గ్రామ్ గోల్డ్ కనపడుతుంది. బట్టలకు ఓ లైను. మనకు కూడా హైదరాబాద్ బ్యాంక్ స్ట్రీట్ అని లేదా, అట్లా ఉన్నాయి. ఈ కంసాలు సందు వైపుకి వస్తుంటే ఉంగరాలు ఏమైనాయో మొదలుపెట్టాడో లేదో చూద్దామని ఆయన కొట్లోకి వచ్చాడు. వస్తే కుర్రాడు కూర్చుని ఉన్నాడు, పని చేస్తున్నాడు అనుకుంటే కాదు, వాడు నిద్రపోతున్నాడు. ఈయన ఏం చేశాడు, అటు ఇటు చూసి వీపిది పెడేయమని కొట్టి ఒక్క అంగలో బయటకు వచ్చేసాడు రాజుగారు. ఈ కుర్రాడు అని అదురుకుని లేచాడు. మనం నిద్రపోతున్నప్పుడు పెడేయమని ఎవరన్నా కొడితే లేవం, లేచి మరి ఎవడరా నువ్వు మంచి కళ పాడు చేసావు దుర్మార్గుడా అన్నాడు. వాడు ఆ బల్ల మించి లేచి అది చుట్టుకుని వచ్చేసారు కల్లా రాజుగారు అవతలకి వెళ్ళాడు. కానీ ఆయనకు స్పష్టంగా మంచి కళ పాడు చేశావు అనేది వినపడింది. ఆ కళ ఏమిటో వినాలని ఉంది ఆయనకి. మామూలుగా భలే కళ వచ్చింది తెలుసంటే ఏం కళ వచ్చిందని అడగమా మనం. రాజుకి ఆ ఎక్సైట్మెంట్. వాడిని పిలిపించారు సాయంకాలం దేవుడిలోకి. ఏరా మంచి కళ వచ్చిందన్నావు కదా మధ్యాహ్నము, నీకేం కళ వచ్చిందో చెప్పు అనగానే కుర్రాడు దక్కుబడి, కాదండి కళ మంచిదే అనుకోండి, మీకు చెప్పేది కాదు, చెప్తే మీరు ఏమంటారు, ఏమన్నా చెప్పమన్నారు, మీరు ఏమన్నాను మీరు చెప్పినా సరే నేను చెప్పనండి మీకు అన్నాడు. అడిగినా చెప్పల. వాడొక 20-25 ఏళ్ళ పిల్లాడు, కుర్రాడు, చక్కగా మెరుపు తీగల్లే ఉన్నాడు. చేయాలో తెలియలే. వీడిని చీకటి కోట్లో పడేయండి, మళ్ళీ కలగని చచ్చినట్టు చెప్తాడు అని చెప్పి కోట్లో పడేయించారు. వీడికి ఏం చేయాలో తెలియలేదు. ఇక్కడే ఉంటే వీళ్ళు కొన్నాళ్ళకి ఇటకే చచ్చిపోతానే ఏమిటో. 3-4 రోజులు గడిచింది. ఏదో ఇంత ముద్ద పెడుతున్నారు, వాడికి అందులో ఉండాలని లేదు. వాడు చూస్తే ఆ చీకటి కొట్లో ఒక సాధనం దొరికింది వాడికి, ఇంతదేదో. ఆ కొట్టుకి ఒక కిటికీ ఉంది. వీడు ఆ సాధనంతో ఇనపదాంతో ఆ కిటికీ దగ్గర కొట్టి 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 కిటికీ ఊడదీశాడు. ఊడదీసి అందులోంచి బయటకు వచ్చాడు రాత్రివేళ. ఓకే. బయటకు వచ్చి చూస్తే ఆకలి చచ్చిపోతున్నాడు, ప్రాణం పోతోంది వాడికి. పొద్దున ఏదో ఇంత పెట్టారు, మర్నాడు పొద్దున మళ్ళీ వాళ్ళు పెట్టేదాకా కిరకిరలాడిపోవాల్సిందే. పైగా ఇదంతా తవ్వాడు కాదు, శారీరక శ్రమకి పిచ్చి ఆకలి వేసేస్తాం. పహరా సైనికులు కనబడేసరికల్లా అమ్మో అని ఇంకొక భవనంలోకి జ్వరబడి గబగబా మెట్లు కనబడితే మెట్లు చకచక ఎక్కేశాడు. తలుపు ఏదో తీసుంటే చిట్టుకుని లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటాడు. దాక్కున్నాడు. అటు ఇటు చూస్తే మంచం మీద
ఒక అమ్మాయి పడుకునుంది. యువతల పెద్ద మేజా బల్ల మీద ఒక డ్రాయింగ్ టేబుల్ లాంటిది ఉంటాయి కదా, ఆ టేబుల్ మీద అన్నము పప్పులు ఉప్పులు ఏమిటో పెట్టున్నాయి. ఆహారం కొంచెం వాసన వస్తుంది గాలి వచ్చినప్పుడు. అబ్బా ఏదో ఆకలిస్తుంది తినేసేద్దామని దీపం పెద్దది చేసి చూస్తే వాడికి తెలిసింది పడుకున్నది రాజకుమార్తె. చల్లగా ఆ మేజా బల్ల దగ్గర కూర్చుని కంచం కిందకి దింపుకొని అన్నం ఆల్రెడీ ఏవో కూరలు అవి వేసున్నాయి, పక్కన గిన్నెల్లో బొడ్డు పెట్టున్నాయి, అన్నీ ఒకదాని వెనకాల ఒకటి పంపుకొని శుభ్రంగా తినేసాడు. కడుపు నిండా అన్నం తిన్నాడు. అన్నం తిని లేవబోతుంటే ఆ బల్లకి కాలు దగ్గర భళ్ళుమని శబ్దమైంది. గిన్నెలు పడ్డాయి. అదాటన రాకుమార్తె నిద్ర లేచేసింది. ఎవడరా నువ్వు అంది. నేను ఎవరైతే ఏంలే అన్నాడు. అనేసరికలు ఉండు నేను రక్షక భట్లకు పట్టిస్తా అంటే పిల్లాడు కుర్రాడు అన్నాడు. వీడు రాఘవుడు, ఆ పట్టించు మీ నాన్న చేతిలో ఎటకు చచ్చేవదాన్ని వాడినే నేను. చచ్చే ముందు నీకు ఒక మాట చెప్పిపోతాను, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు నేను చెప్పలేను అన్నాడు. రాజకుమార్తెకి నవ్వొచ్చింది. ఇప్పుడేగా చూసేవంది. కాదులే నేను ఎప్పుడో చూశాను నిన్ను అన్నాడు. అనేసరికల్ అప్పుడు కొంచెం పరిశీలించి చూస్తే సన్నగా రేవటల్లో ఇంత ఎత్తునున్నాడు. ముక్కు మొహం బాగుంది, వాడి జుట్టు గిట్టు బాగున్నాయి, మాట కూడా బాగుంది. వాడికి ఇంప్రెసివ్గా మాట్లాడాడు. ఆడపిల్లలకి అట్లా వేసి మాట్లాడే వాళ్ళంటే ఇష్టంగానే ఉంటుంది. నవ్వింది. అన్నీ తిన్నావా, ఇదిగో ఇది కూడా తాగాని, అక్కడ ఏదో తాగడానికి ఒక రావక ఉంటే అది ఇచ్చింది, అది కూడా తాగాడు. తాగాక ఎవరైనా వస్తారు మరి, సరే నేను వెళ్ళిపోతానన్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగింది. రేపు వస్తాలే ఆకలిస్తే అని చెప్పి మర్నాటి నుంచి రోజు రాత్రిపూట ఆ కిటికీ ఊడ తీసుకుని నడుచుకుంటూ వచ్చి చీకట్లో రాజకుమార్తె గదిలోకి వెళ్ళిపోయి శుభ్రంగా పళ్ళెంతో పెట్టున్నవని తిని కబుర్లు చెప్పుకుని వాళ్ళిద్దరికి అచ్చంగాయలు ఆడుకునే వాళ్ళు కబుర్లు చెప్పుకునేవాడు. రాజకుమార్తె వీడి ప్రేమలో పడిపోయి ఉంది. ఈ ఇట్లా నడుస్తూ ఉండగా ఏమైందట, ఈ రాజుగారిది కాంభోజ రాజ్యం కదా, చిన్న రాజ్యం. పెద్ద చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు. ఇట్లాంటి 25-30 రాజ్యాలు ఆయన కింద ఉంటాయి. ఆయన ఏం చేశాడట, 3 గుర్రాలను పంపించి మీ రాజ్యంలో తెలివిగల వాళ్ళు ఉన్నారా, ఈ 3 గుర్రాలది వయసు కనిపెట్టండి, ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పాలి అని పంపించారు. 3 సమానంగా ఉన్నాయి, నల్లటివి, చక్క కుచ్చుతోకలు. రాజు చూశాడు, సైన్యాధిపతి చూశాడు, అశ్వశాలాధ్యక్షుడు చూశాడు, ఎవరికి తెలియదు. రాజుగారు మా అమ్మాయి భలే తెలివిగలది, అమ్మాయి కబురు చేస్తానన్నాడు. అమ్మాయి వచ్చి చూసింది. ఏమో నాన్న నాకు తెలియట్లేదు అని. కానీ పిల్ల తెలివిగలది, పట్టేసింది. ఏం చేయాలో తెలుసు దానికి, కానీ చెప్పల. వెళ్ళిపోయి ఎంతమందో తెలివిగల వాళ్ళని చెరసాలలో బారేసావు, ఎవడైనా చెరసాలలో తెలివిగలవాడు ఉంటే వాడిని కేకేసి కనుక్కోనాన్న అని చెప్పింది. ఇది సాయంకాలం జరిగింది. రాత్రికి మన కుర్రాడు రాఘవుడు భోజనానికి రాజకుమార్తె దగ్గరికి వెళ్ళాడు. రాజకుమార్తె అంది, రేపు పొద్దున్నే మా నాన్నకు నువ్వు గుర్తొస్తావు, పిలుస్తాడు, 3 గుర్రాలు ఉంటాయి, అక్కడ నువ్వు ఈ ప్లాన్ చెయ్యి అని చెప్పి కుర్రాడికి చెప్పేసి వాడి శుభ్రంగా అన్నం తిని తెల్లవారేసరికల్లా తన గదికి చేరుకున్నాడు చీకటి కొట్టులోకి. సరే రాజుగారు ఏ నేరాల మీద ఎవరెవరిని అరెస్ట్ చేశాము లిస్ట్ అంతా తీయండి, అమ్మాయి చెప్పింది కదా చూద్దాం ఎవడైనా తెలివిగలవాడు ఉన్నాడేమోనని. అన్నీ చూసాక గుర్తొచ్చిందండి. చీకటి కొట్లో ఒక కుర్రాన్ని పడేసాము, శలాకలాగా ఉన్నవాడిని. వాడి శక్తి అయితే వాడి కళ ఏమిటో చెప్పలా మనకి ఏకేశ్వరుడు అన్నాడు. బతికే ఉన్నాడు, ఎందుకు బతికుండాడు, శుభ్రంగా రాకుమార్తె తినాల్సిన అన్నం అంతా తింటున్నాడు వాడు, నుండగా ఉంటాడు. పిలిచారు. పిలిచాక రాజన్న అడిగాడు, నీ కళ ఏమిటో చెప్తావంటే చచ్చినా చెప్పనండి అన్నాడు. సరే చచ్చకపోతే పోయావు, ఇగో ఈ 3 గుర్రాలు ఉన్నాయి మన దగ్గర, వీటిలలో దేని వయసు ఏమిటో చెప్పగలవా అన్నాడు. చెప్తానండి ఇదైతే అన్నాడు. ఏం చేయమంటావు, ఎట్లా చెప్తావంటే యవధాన్యం పట్టు తెప్పించండి, 3 ముందు యవలు పెట్టించండి, తిన్నాక చూద్దామన్నాడు. 3 ముందు 3 ఇంతంత ఇవి పెడతారు, చెక్క వాటిలలో ఇంత తొట్టెలలో ఉన్న దాంట్లో యవధాన్యం నిండా పోసి పెట్టారు. మొదటిది మొత్తం తినేసింది, రెండోది సగం తిన్నది, మూడోది అందులో మొహం పెట్టి అదేమిటో చూసి మానేసింది. యవధాన్యం ముదిరిన గుర్రాలే తింటాయి, ఓహో లేత గుర్రం తిందు. ఏం చెప్పాడంటే మొత్తం తినేసిన దాని వయసు 3 ఏళ్ళు లేదా ఆ పైన, సగం తిన్న దాని వయసు 2 ఏళ్ళు, అసలు తిన్న దాని వయసు 1 ఏడాది. ఒప్పుకున్నారు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు. నిజం, అసలు తిన్న యవధాన్యం అలవాటే లేదు దానికి, అందుకని అది అసలు ముట్టుకోలే. రెండో దానికి కొంచెం 1 ఏడాది వెళ్ళాక పెడతారు, కొద్దిగా తిన్నది సగం. మూడోది ఇప్పటికి 2 ఏళ్ళ నుంచి తింటోంది, అందుకని శుభ్రంగా తినేసింది. రాజు ఆశ్చర్యపోయాడు. కుర్రాన్ని మళ్ళీ అడిగాడు, నీ కళ చెప్పవా అంటే నేను చెప్పను అన్నాడు. మళ్ళీ వీడిని కొట్టో బారెండి తీసుకుపోయి అన్నాడు. మళ్ళీ వాడిని కొట్లో పడేశారు. 6 నెలలు గడిచినాయి. 5 నెలల్లో చక్రవర్తి గారి దగ్గర నుంచి ఒకడు వచ్చాడు, మళ్ళీ ఒకడు. రాజ్యంలో తెలివిగల వాళ్ళు ఉంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి.
ఏమిటి 3 రకాల పళ్ళు తెచ్చాడు, 3 మ్మ్. యాపిల్స్ అవి. ఏ యాపిల్ ఎంత నిలవబడిందో చెప్పాలి, ఓహో. ఏది బాగా పండింది, ఏది సగం పండింది, ఏది పండలేదు మ్మ్. చెప్పమన్నారు. 3 పళ్ళు పెట్టారు, 3 ఒకటే రంగులో ఉన్నాయి. మళ్ళీ యువరాణి వచ్చి నవ్వుతూ చెప్పింది నాకు తెలియలేదు అని, కానీ తనకు తెలుసు ఇంకేం చేయాలి. అది రాత్రికి మళ్ళీ మరి రాఘవుడికి అప్పచెప్పింది రాకుమార్తె. తెల్లవారేసరికి రాఘవుడికి ముందు ఒకరోజు సమాధానం చెప్పాడుగా, పిలిచారు. మ్మ్. పిలిస్తే రాజుగారు అడిగారు, నీ కళ చెప్తావంటే నా కళ చెప్పనండి, మీకు ఏం కావాలో అడగండి అది చెప్తాను, కళ తప్ప అని చెప్తాను. ఈ 3 పళ్ళకి ఏ పండుకి వయసు చెప్పగలవంటే చెప్తానని ఏం చేశాడు, 3 పళ్ళని 3 గ్లాస్ బౌల్స్ తెప్పించండి, నిండా నీళ్ళు పోయిండని 1 2 3 పళ్ళని నీటిలో వేసాడు. మ్మ్. ఒకటేమో కింద కూర్చుంది పోయి, ఈ పండు అన్నిటికంటే ముసలిది, అలా అనుకోండి, కిందకి వెళ్ళింది బరువుగా ఉంది, ఇది లేతది అంటే ఇప్పుడే కట్ చేసుకుని తినచ్చు దాన్ని. మ్మ్. రెండోది సగం మునిగింది, సగం దాకా వెళ్ళి అక్కడక్కడ తిరుగుతుంది, దీనికి వయసు ఎక్కువ, ఈ పండు కంటే ఈ పండు పెద్దది. 3వ పండు నీళ్ళ మీద లేదు, పైన తేలుతుంది. బరువు లేదు, బెండులా ఉంది అది, ఇది అన్నిటికంటే పాత పండు. తెచ్చిన వాళ్ళు అవునండి అన్నారు. వాళ్ళ గుర్తులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు గుర్తుపడతారు. అదేలేండి. అవును ఇది సమాధానం కరెక్ట్గా చెప్పామన్నారు. బాగు మ్మ్. ఇక చేసేదేముంది, సరే పంపించేశారు. మళ్ళీ అడిగాడు, కళ చెప్పంటే వాడు నేను చెప్పను అన్నాడు. రాకుమార్తె మేనేజ్ అవుతూనే ఉంది, చక్కగా రాత్రిపూట వస్తున్నాడు, తింటున్నాడు. తర్వాత చక్రవర్తి ఏం చేశాడు, 12 మంది చిన్నపిల్లల్ని పంపించాడు. 12 మంది ఒకటే రకం బట్టలు, ఒకటే రకం తల పనులు, హెయిర్ కట్స్, ఒకటే మొహాలు అటు ఇటుగా అంటే ఒకే ఏజ్. అదే. కానీ వీళ్ళలో ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది చెప్పమన్నారు. ఓహో. దీనికి ఎట్లా చెప్తారు, రాకుమార్తెని వీరికి చెప్పింది సమాధానం. మ్మ్. 3వసారి మళ్ళీ రాఘవుడిని పిలిచారు. పిలిచేసరికల్లా సరే రాఘవుడు వచ్చి ఏమన్నాడంటే, భోజనాలు పెడదాం, వీళ్ళకి చక్కగా భోజనం వడ్డించండి. సరే అందరికీ పిల్లలకి భోజనం పెట్టారు. భోజనం పెట్టాక భోజనం పెట్టే ముందు చేతులు కడిగించాలి. చేతులు కడగటానికి అందరికీ నీళ్ళు ఏర్పాటు చేశారు. రాఘవుడు ఏం చెప్పాడంటే, వేడి నీళ్లు పట్టుకురండి. మ్మ్. అందరినీ వేడి నీళ్లు పోసి చేతులు కడిగించారు. అమ్మో అన్న వాళ్ళందరినీ ఒక లైన్లో నుంచోబెట్టాడు. వేడిగా ఉన్నాయి అని చేతులు కడుక్కున్న వాళ్ళని ఇంకో లైన్లో నుంచోబెట్టారు. చేతులు కాలిన వాళ్ళు మగపిల్లలు, భరించగలిగిన వాళ్ళు ఆడపిల్లలు. ఆడపిల్లల చేతులు వేడిని భరిస్తాయి. లోక విదితం కదా, ఇంత తెలివితే వీడికి. రాజకుమార్తె చెప్పలేని విషయం కూడా వీడు చెప్పేస్తున్నాడు. ఓహో. మంత్రిని అడిగాడు, ఏం చెయ్యాలి, ఏం చేయటం ఏంటండి, ఇంత తెలివైన వాడు మన రాజ్యంలో ఉండటమే మనకు గొప్ప, 3 సార్లు చక్రవర్తి దగ్గర నుంచి వచ్చిన వాటికి ఇది సమాధానం చెప్పాడు. మనం సరిగ్గా చెప్పలేకపోతే చక్రవర్తి మన శిస్తులన్నీ పెంచేసేవాడు. మీ రాజ్యంలో అందరూ తెలివి తక్కువ పెద్దమ్మలు డబ్బులైనా ఇవ్వండి అనేవాడు. మ్మ్. 3 సార్లు తిరగొట్టాడు. వీడు ఇలాంటి వాడిని ఉంచుకోవాలి, రాజ్యంలో పౌరుడిగా కాదు ఇంట్లో సభ్యుడిగా ఉంచుకోండి, రాకుమార్తెనిచ్చి పెళ్లి చేయండి, నా మాట వినన్నాడు. ఓహో. రాకుమార్తె నేను కూడా అదే అనుకుంటున్నాను నాన్న, నాకంటే వీడు చాలా తెలివైన వాడు అన్నది. అనేసరికి రాజుగారు సరేననుకుని ఈ కంసాలకోటలో పనిచేసే రాఘవుడికి రాజకుమార్తెనిచ్చి వివాహం చేశారు. అయితే ఇంతలో ఏమైంది, ఆ చక్రవర్తికి ఏమనిపించింది, ఏమిటి ఈ 3 సమాధానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, 3టిని ఒకటే చెప్పాడు అంటే వాడికి అంత తెలివైన వాడా వీడు. ఇప్పుడు ఇంత తెలివైన వాడిని ఇక్కడ వదిలిపెడితే రేపొద్దున వాడు రాజ్యానికి చక్రవర్తి అవ్వడానికి చూడ్డా మ్మ్. అని ఆలోచించి, ఆ తెలివైన కుర్రాన్ని మా దగ్గరికి పంపించండి, మాకు ఇక్కడ కొన్ని తెలివిగల వ్యవహారాలు ఉన్నాయని చక్రవర్తి దగ్గరికి పంపించారు. పంపిస్తే రాబోయ్ నువ్వు చాలా తెలివిగల వాడివన్నారు, ఇదిగో చూడు అని ఒక ప్రశస్తమైన ఇనప ముక్కని రేకుని ఒకటి ఇచ్చాడు. దీంతో ఇది అల్లి పంపించాలి, వస్త్రం వేసి పట్టుకురా మ్మ్. అని చెప్పాడు. చెప్పేసరికల్లా దాంతో ఎట్లా చేస్తారు, తను ఆశ్చర్యపోయాడు. సరే చూద్దామని ఆ ఇనం ముక్కని చేత్తో పుచ్చుకున్నాడు. ఇతనికి ఒక చోట ఉండడానికి వసాది అరేంజ్ చేశారు. రాజకుమార్తెతో పెళ్ళైపోయింది. అవును. పెళ్ళయ్యాక చక్రవర్తికి ఏమనిపించింది, ఇంత తెలివిగల సమాధానాలు చెప్పిన వాడు నా రాజ్యం ఒకడే అయితే రేపొద్దున పెద్ద రాజ్యానికి ఎసరు పెడతాడు వాడు, ఓహో. వాడిని ఏదో ఒక రకంగా మట్టు పెట్టాలి అని చెప్పి రాజుగారు కాంభోజ రాజుగారికి కబురు చేశారు. చాలా తెలివైన ఐడియాలు ఇచ్చిన మీ అల్లుడిని పంపించమని. అల్లుడు ఊళ్ళోకి వచ్చాడు, చక్రవర్తి గారి దగ్గరికి వచ్చాడు, వేరే రాజ్యం
వచ్చేసరికల్లా చక్రవర్తి అన్నాడు, ఆహాహా నువ్వు చాలా తెలివిగలవాడిపోయి ఎంత క్లిష్ట ప్రశ్నలకైనా సమాధానాలు చెప్పావు. ఇదిగో ప్రశస్తమైన రేఖ ముక్క, ఇది తీసుకో, దీంతో చక్కటి పట్టుబట్ట అల్లి పట్టుకురా అని చెప్పాడు. అర్థం కాల రాఘవుడికి. ఇదేమిటి ఇనం ముక్కతోటి పట్టుబట్ట అల్లమంటాడు? పట్టుబట్ట అల్లే దేనితోటి? పట్టుదారాలతో. ఇనం ముక్కతో ఎట్లా చేస్తారు? పోనీ ఐడియా యుక్తి చెప్పడానికి భార్య కూడా దగ్గర లేదు. ఇతనికి ఒక బస ఇచ్చారు. ఆ బసలో అటు ఇటు తిరుగుతుంటే చక్రవర్తి గారి కూతురు వచ్చి మీ వివాహానికి జరిగినప్పుడు నీవి పటాలు అవి పంపారు, నువ్వు నాకు ఎంతో నచ్చావు, ఓహో నువ్వు చాలా తెలివిగలవాడివి అని మా నాన్న తండ్రి గారు చాలాసార్లు చెప్పారు. నాకు కూడా నీ మీద మనసు కలిగింది. ఇప్పుడు మా తండ్రి పెట్టిన దానికి నీకు ఒక ఐడియా ఇస్తా అని చెప్పి ఏం చేసింది, ఒక పట్టు సంచిలో గుప్పెడు దోసెడు ఇసకపోసి పట్టుకొచ్చింది. ఇదిగో దీంతో దారాలు చేసి ఇవ్వమను, ఇసుకతోటి సరిపోతుంది అని చెప్పి ఆ పట్టు వస్త్రంతో కుట్టిన చిన్న గుడ్డ సంచిని ఇతని చేతిలో రాఘవుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయి. మర్నాడు రాఘవుడు చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ప్రభు మీరు చెప్పిన పని చాలా సులువండి, ఇదిగోండి 2 గుప్పెళ్ళ ఇసుక, దీంతో మీరు దారాలు నేయించి ఇవ్వండి. దారాలు తీస్తారు కదా, దారం వడుకుతారు. ఏం చేస్తారు, మన పత్తి నుంచి దారం ఉడికి తీస్తారు, నూలు ఉడికిస్తారు. ఈ ఇసుక నుంచి మీరు దారాలు కనుక ఉడికించి ఇచ్చారంటే మీరు చెప్పిన పట్టు వస్త్రం ఇనం ముక్కతోటి నేను నేస్తానండి అన్నాడు. అనేసరికి రాజు తెల్లపోయి, అదేమిటి ఇసుకతో దారాలు ఎట్లా వస్తాయి అన్నాడు. మరి పట్టు వస్త్రంతో వస్త్రం ఎట్లా వస్తుంది, ఇనప ముక్కతోటి పట్టు వస్త్రం ఎట్లా వస్తుందండి ఇనం ముక్కతోటి అనేసరికి రాజు కనిపించింది, అమ్మో వీడు చాలా తెలివి కలవాడు అనిపించి మంత్రి కేసు చూశాడు. ఆ మంత్రి అన్నాడు, మహాప్రభు కాంభోజరాజు వీడి తెలివిని గ్రహించి తన తెలివిని గ్రహించే పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకున్నాడు, అల్లుడు చేసుకున్నా. ఇప్పుడు మనం అక్కడ వదిలిపెట్టామనుకోండి రేపొద్దున మనకెసరు రావచ్చు. అందుకని ఈయన్ని మనం కూడా అల్లుడిని చేసేసుకుందామండి, రాజకుమార్తెని చక్రవర్తి కుమార్తెని పిలవండి అన్నారు. చక్రవర్తి కూతురు వచ్చింది, అమ్మాయి ఇతన్ని వివాహం చేసుకుంటామంటే నీ ఆజ్ఞ నాన్న, నువ్వు ఏది చెప్తే చేస్తాను అని అనగానే చక్కగా రాఘవుడికి చక్రవర్తి గారి కూతురికి పెళ్లి చేసేశారు. ఓకే. చక్రవర్తి కూతురుని తీసుకుని మన రాఘవుడు తన సొంత ఊరికి మామగారింటికి బయలుదేరి వెళ్ళాడు. యువరాణులు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సంభావించుకున్నారు. ఆ రోజు రాత్రి భార్యలిద్దరితోటి రాఘవుడు తోటలో పడుకుని కులాసాగా కాలక్షేపం చేస్తున్నాడు. రాజుగారు వచ్చారు అల్లుడిని చూడడానికి. మొత్తానికి చక్రవర్తిని బోల్తా కొట్టించి పిల్లని పెళ్లి చేసుకొచ్చినందుకు అభినందించడానికి వచ్చాడు. వస్తే ఒక అమ్మాయి ఏమో వీణ వాయిస్తోంది, రెండో అమ్మాయి ఏమో తమలపాకు చిలకలు చుడుతుంటే రాజుగారు వచ్చి, నువ్వు ఘటికుడు పోయి కళ మాత్రం చెప్పలేదు, నువ్వు ఇంత చేసుకొచ్చావు అన్నాడు. రాఘవుడు నవ్వాడు, ఇదేనండి నాకు వచ్చిన కళ. నేను మంచం మీద పడుకుని విశ్రాంతిగా ఉంటే రాజకుమార్తె తమలపాకు చిలకలు చుడుతున్నట్టు, చక్రవర్తి కుమార్తె వీణ మీటుతున్నట్టు కళ వచ్చింది. నేను గనక ఆ కళ చెప్తే నన్ను బతకనిచ్చేవాళ్ళ మీరు? కళ చెప్పకపోవటం వల్లే ఫలించిందంటే ఇదే నాకు వచ్చిన కళ, నేను ఇది కలగన్నాను ఆ రోజు అని చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు, కళ నిజమైందిగా, అదే అవుతాయి అప్పుడప్పుడు. ఆయన సంతోషించి అల్లుడిని శతవిధాలుగా దీవించి, నువ్వు చక్రవర్తి కూడా అల్లుడయ్యావు, చక్కగా నీ జీవితం ఎంతో బాగుంటుందని ఆశీర్వదించి ఆడపిల్లలిద్దరితో అల్లుడిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.